హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ మ్యాథ్. నా పేరు కళ్యాణ్. మనం ఈరోజు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విభాగంలోని త్రికోణమితి బేసిక్స్ అంటే ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ మీద డిస్కషన్ చేయబోతున్నాం. ఇది ప్యూర్లీ కాన్సెప్ట్. అయితే ముందు త్రికోణమితి అంటే ట్రిగ్నోమెట్రీ అనే పదం యొక్క అర్థం. అయితే ట్రిగ్నోమెట్రీ అనేది గ్రీక్ వర్డ్. ఈ ట్రిగ్నోమెట్రీ అనేది ఏ పదాల యొక్క కలయిక అని చెప్పాలనుకుంటే ట్రయో ప్లస్ గోనియో ప్లస్ మెట్రాన్. ట్రయో అనే పదానికి అర్థం మూడని, గోనియో అంటే కోణాలు అని, అలాగే మెట్రాన్ అంటే కొలతలని అర్థం. సో కాబట్టి మూడు కోణాలకు సంబంధించిన కొలతలను అధ్యయనం చేసే శాస్త్రం అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, లేదా కొన్ని ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లో మనకి ట్రిగ్నాన్ ప్లస్ మెట్రాన్ యొక్క కలయిక అని చెప్తారు, అంటే కాంబినేషన్. సో ట్రిగ్నాన్ అంటే త్రిభుజం అని, మెట్రాన్ అంటే కొలతలని, అంటే త్రిభుజాల యొక్క కొలతలు. త్రిభుజాల యొక్క కొలతలు అంటే ఏమవ్వాలి? అయితే భుజాలు అయితే కోణాలు. వాటిని అధ్యయనం చేసే శాస్త్రంగా దీన్ని పేర్కొంటారు. సరే, ఇంకా టాపిక్లోకి ఎంటర్ అవుదాం. టాపిక్లోకి ఎంటర్ అవ్వాలి అంటే మొట్టమొదటి త్రికోణమితి బేసిక్ అనేది కోణాలతో స్టార్ట్ అవుతుంది. ఓకే, త్రిభుజాలతో కాదు, కోణాల నుంచి స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు మనకి కోణాల యొక్క కొలతల నుంచి మనం స్టార్ట్ చేయాలి. కోణాల యొక్క కొలతలు అంటే మనకు తెలిసింది ఏంటి అంటే, మనం ఎప్పుడు 360 డిగ్రీలు గాను లేదా 90 డిగ్రీలు ఇలాంటివన్నీ సాధారణంగా చూస్తుంటాం. అయితే నేనేం చెప్తున్నానంటే కోణాల యొక్క కొలతలు కాదు, కొలతలు ఒకే రకం కాదు, అంటే 3 విధాలైన కొలమానాలు ఉన్నాయి. ఓకే, 3 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆర్ దేర్ ఫర్ యాంగిల్స్. అంటే 3 సిస్టమ్స్లో మెజర్ చేస్తాం. ఓకే, ఆ 3 మానాలు ఏంటేంటి, మనం వాటి పేర్లు ఏం పెట్టద్దు, అవి ఏర్పడే విధానాన్ని బట్టి వాటి పేరు ఏంటనేది మనకు అర్థమైపోతుంది. సో కాబట్టి మొట్టమొదట ఏది ఏమైనా ఇంకొక విషయం కూడా చెప్పాలి. సంపూర్ణ భ్రమణం అంటే అర్థం ఏంటి? ఇలా చూడండి, ఒక కిరణం ఇలా ఉంది, దానిని ఏకీభవించి ఇంకో కిరణం ఉంది. ఒక కిరణాన్ని స్థిరంగా ఉంచి ఒక స్థిర బిందువును ఆధారంగా చేసుకుని ఇంకొక కిరణాన్ని ఇలాగ భ్రమణం చెందిస్తే, అంటే ఈ విధంగా భ్రమణం చెందిస్తే అక్కడ ఏర్పడే కొలతే కదా కోణం అనేది. అయితే ఈ కోణం అనేది పూర్తిగా భ్రమణం చెందినప్పుడు, ఈ పూర్తిగా అంటే కంప్లీట్గా ఇలా భ్రమణం చెంది ఈ రెండో కిరణం అనేది మళ్ళీ మొదటి కిరణంతో ఏకీభవించింది అనుకోండి, వెన్ ఇట్ కోయిన్సైడ్స్ అగైన్ విత్ ద ఇనిషియల్ పొజిషన్. ఓకే, అప్పుడు అది కంప్లీట్గా భ్రమణం చెందింది అంటాం మనం. ఓకే, అది ఫుల్ సైకిల్ అని అంటాం. అలాగే కోణం అనేది 2 దిశల్లో నిర్మించవచ్చు. ఓకే, ఒకటోది గడియారములు తిరిగే దిశకి వ్యతిరేక దిశ, దాని అపసవ్య దిశ లేదా ధనాత్మక దిశ అంటారు. రెండోది గడియారములు తిరిగే దిశ, దాన్ని ఏమంటారు? సవ్య దిశ లేదా రుణాత్మక దిశ అంటారు. ఓకే, సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి పాజిటివ్ డైరెక్షన్ అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి నెగటివ్. ఓకే, అలాగే ఇవి చిన్న బేసిక్స్, వీటి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అయితే ఇక్కడ మీరు ఇంకోటి కూడా తెలుసుకోవాలి. ఏంటి అంటే ఏ పద్ధతిలో కొలిచినా ఒక కంప్లీట్ భ్రమణమే కదా, దాన్ని విభజించే విధానాలు మారుతున్నాయి. కానీ అయితే కంప్లీట్ భ్రమణం అయినప్పుడు దాన్ని 4 సమభాగాలు చేస్తే ప్రతి 1/4 వంతుని లంబకోణం అనొచ్చా లేదా? ఓకే, ప్రతి 1/4 వంతు భాగాన్ని అంటే ఇలా లేదా ఇలా లేదా ఇలా లేదా ఇలా, ఈ 1/4 వంతు భాగాన్ని ఏమనొచ్చు? లంబకోణము అనొచ్చు. క్లియర్? అంటే ఒక సంపూర్ణ భ్రమణంలో 25% అంటే 1/4 వంతు దాన్ని ఏమంటారంటే లంబకోణం అంటాం. క్లియర్? ఓకే, ఇప్పుడు రకరకాల కోణ మానాలు అంటే డిఫరెంట్ మెజర్స్ ఆఫ్ యాంగిల్స్ ఏంటేంటో తెలియాలి అంటే కోణాల కొలమానాల్లో ఏ విధంగా తీసుకోవాలో తెలియాలనుకుంటే, అవి ఏంటేంటో తెలుసుకోవాలనుకుంటే ఒక బేసిక్ డివిజన్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఏంటి అంటే ఒక పూర్తి భ్రమణం ఈక్వల్ టు మొదటి పద్ధతిలో ఒక పూర్తి భ్రమణాన్ని ఎన్ని సమభాగాలు చేస్తారంటే 360 ఈక్వల్ పార్ట్స్, 360 భాగాలు చేస్తారు. ఓకే, అయితే నేను మీకు ఇదివరకే చెప్పాను ఏంటని, మనం ఏ కొలమానం తీసుకున్నప్పటికీ కూడా భ్రమణంలో 1/4 వంతు లంబకోణాన్ని సూచిస్తుంది. అవునా? సో 1/4 ఆఫ్ ద రొటేషన్ రిప్రజెంట్స్ రైట్ యాంగిల్. సో కాబట్టి ఈ పద్ధతిలో మేము తీసుకున్నట్లయితే మనకి ఒక లంబకోణం ఈజ్ ఈక్వల్ టు ఏంటి అవ్వాలి? ఇగో లంబకోణం. ఓకే, లంబకోణం ఈక్వల్ టు ఏంటి అవ్వాలి? 1/4 వంతు భ్రమణం అవ్వాలి.
1/4 భ్రమణం అవ్వాలి. ఓకే, 1/4 భ్రమణం అంటే ఎంత? 1/4 ఇంటూ 360. ఓకే, భాగాలు. ఓకే, అయితే ఇప్పుడు ఇదెంత అవుతుంది? 90 పార్ట్సే కదా. ఓకే, 90 భాగాలు అవుతుంది. సో ఇక్కడ మనం ఒకసారి రాసుకుందాం. ఇందులో ఏంటి? ఈ పద్ధతిలో ఒక లంబకోణం ఈక్వల్ టు 90 పార్ట్స్. అదేంటని తర్వాత రాద్దాం. ఓకే, ఒక లంబకోణం ఈక్వల్ టు ఎన్ని భాగాలైంది? 90 భాగాలైంది. మరి ఒక భాగం ఎంత అవుతుంది? 1/90 ఆఫ్ లంబకోణమే కదా. సో కాబట్టి ఒక లంబకోణం బై 90 ఈక్వల్ టు ఒక భాగం అవుతుంది. ఆ ఒక భాగాన్ని ఏమంటారంటే 1 డిగ్రీ అంటారు. ఒక భాగాన్ని ఏమంటారు? 1 డిగ్రీ అంటారు. అలాంటప్పుడు ఈ 360 సమాన భాగాలను ఏమనొచ్చు? 300 డిగ్రీలు అనొచ్చు. అలాగే ఒక లంబకోణాన్ని ఎన్ని డిగ్రీలు అనొచ్చు? 90 డిగ్రీలు అనొచ్చు. అలాగే ఈ పద్ధతిలో లంబకోణాన్ని మనం క్యాపిటల్ Dతో సూచించాం అనుకుందాం. ఓకే, క్యాపిటల్ D ఒక పేరు కావాలంతే, పేరుతో సూచించడానికి. ఓకే, సరే, ఇక్కడ నుంచి 1 డిగ్రీ అయింది కదా. ఈ 1 డిగ్రీని కనుక మనం 60 సమాన భాగాలు చేస్తే 1 నిమిషం అనుకుందాం. అలాగే ఈ 1 నిమిషాన్ని మళ్ళీ 60 సమాన భాగాలు చేస్తే ఓకే 1 సెకండ్ అంటారు. ఈ పద్ధతిలో, ఈ మెజర్మెంట్ పద్ధతిలో. క్లియర్? సో ఓకే, ఇప్పుడు మనం రివర్స్లో రాద్దాం. చూడండి, ఇప్పుడు రివర్స్లో రాస్తే 60 సెకండ్లు ఈజ్ ఈక్వల్ టు 1 నిమిషమే కదా అర్థం. ఓకే, 60 సెకండ్లు ఈక్వల్ టు 1 నిమిషం. నిమిషం అంటే ఇలా పైన పవర్ 1 అన్నట్టు ఉంటుంది, ఇది పవర్ 11 అన్నట్టు ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, 60 నిమిషాలు ఈక్వల్ టు 1 డిగ్రీ అనే కదా అర్థం. 60 నిమిషాలు ఈక్వల్ టు 1 డిగ్రీ. అలాంటి 90 డిగ్రీలు ఈక్వల్ టు ఒక లంబకోణం అనే కదా అర్థం. ఓకే, 90 డిగ్రీలు ఈక్వల్ టు ఒక లంబకోణం. ఓకే, అలాంటివి 4 లంబకోణాలు. 4 లంబకోణాలు కలిపితే 4 లంబకోణాలు కలిపితే ఎంత అవుతుంది? 1 భ్రమణం. ఓకే, 4 లంబకోణాలు అంటే అర్థం ఏంటి? 4 90లు అంటే 360 డిగ్రీలు. అంటే అదే మనం ఇప్పుడు చెప్పుకున్నది, అంతేనా? 360 డిగ్రీలు ఈక్వల్ టు ఏంటి? 1 భ్రమణం అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి, ఈ పద్ధతిలో మనం ఎలా విభజించుకున్నాము? 60 సెకండ్లు ఈక్వల్ టు 1 నిమిషం, అలాగే 60 నిమిషాలు ఈక్వల్ టు 1 డిగ్రీ, అలాంటి 90 డిగ్రీలు ఈక్వల్ టు 1 లంబకోణం. ఓకే, అలాగే 4 లంబకోణాలు ఈక్వల్ టు 1 భ్రమణం అవుతుంది. అంటే 360 డిగ్రీలు 1 భ్రమణం అవుతుంది. ఈ పద్ధతిలో లంబకోణం ఎన్ని డిగ్రీలు అవుతుంది అంటే 90 డిగ్రీలు అవుతుంది. అయితే దీన్ని డిగ్రీలతో చెప్తాం. ఓకే, 90. అలాగే విభజన దేన్ని ఆధారంగా చేసుకుని చేసాం? 60లతో డివైడ్ చేసుకుని వస్తున్నాం లేదా? అంటే 1 డిగ్రీ ఈక్వల్ టు 60 నిమిషాలు, 1 నిమిషం ఈక్వల్ టు 60 సెకండ్లు. అంటే 60ల చేత భాగించుకుని వస్తున్నాం కదా, లేదా 60లతో గుణించుకునే వస్తున్నాం కదా. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే, ఈ రకమైన కొలతలు కొలిచే పద్ధతిని ఏమంటారంటే షష్ట్యాంశమానం అంటాం. అన్ని ఎవ్రీ 60th పార్ట్ డివైడ్ చేయడం వల్ల దీని ఏమంటారంటే సెక్సాగెసిమల్ మెథడ్. ఓకే, లేదా సెక్సాగెసిమల్ సిస్టమ్ అంటారు. ఓకే, సో కాబట్టి దీనిలో మనం మీకు అర్థం కాని వాళ్ళకి ఒక్కసారి చూసుకోండి. భ్రమణం అంటే ఎన్ని డిగ్రీలు? 360 డిగ్రీలు. అంటే 360 డిగ్రీలు అని కాదండి, ఇక్కడ 360 సమానమైన ముక్కలు చేస్తే ఒక్కొక్క ముక్కని 1 డిగ్రీ అంటాం. కాబట్టి 360 డిగ్రీలు. ఒక లంబకోణం ఈక్వల్ టు అందులో 4వ వంతు అంటే ఎంత? 90 డిగ్రీలు. ఇప్పుడు భాగాలను తీసేసి డిగ్రీలను రాసేయచ్చు అన్ని చోట్ల. ఓకే, డిగ్రీలు. అప్పుడు ఒక లంబకోణం యొక్క 90 డిగ్రీలు అయినప్పుడు 1 డిగ్రీ ఎంత అవుతుంది? లంబకోణం బై 90వ వంతు. ఆ 1 డిగ్రీలో మళ్ళీ 60వ వంతు ఎంత అవుతుంది? 1 నిమిషం. ఆ 1 నిమిషంలో 60వ వంతు ఎంత అవుతుంది? 1 సెకండ్. ఇటు నుంచి అటు రాయాలనుకుంటే ఏం చెప్తాం? 60 సెకండ్లు ఈక్వల్ టు 1 నిమిషం, 60 నిమిషాలు ఈక్వల్ టు 1 డిగ్రీ. అలాగే అలాంటి 90 డిగ్రీలు 1 లంబకోణం,
అలాంటి 4 లంబకోణాలు ఒక భ్రమణం అంటే 360 డిగ్రీలు. ఓకే, సో 360 డిగ్రీస్ ఒక భ్రమణం అయ్యింది. ఓకే, సో కాబట్టి ఈ పద్ధతిని సెక్సాగెసిమల్ మెథడ్ లేదా షష్ట్యంశమానం అంటాం. ఓకే, అయితే ఈ పద్ధతిలో ఒక లంబకోణం యొక్క విలువ ఏంటైంది, 90 డిగ్రీస్ అయింది. దాన్ని క్యాపిటల్ డీతో సూచించాం మన కన్వీనియన్స్ కోసం, అది పెద్ద రూల్ ఏం కాదు. ఓకే, దీని తర్వాత షష్ట్యాంశమానం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పద్ధతిలో తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు అదే సంపూర్ణ భ్రమణాన్ని, పూర్తి భ్రమణాన్ని, కంప్లీట్ రొటేషన్ ఏం చేస్తామంటే 400 సమభాగాలు చేస్తాం. ఎన్ని భాగాలు? 400. ఇగో చూడండి, 400 లేకపోయినప్పటికి కూడా సుమారుగా అలా కనిపించేటట్టు చేసాం. సో 400 సమభాగాలు చేస్తే ఇప్పుడు చూడండి, అంటే ఒక భ్రమణం ఈక్వల్ టు ఎన్ని భాగాలు? 400 సమభాగాలు. అప్పుడు ఒక లంబకోణం ఎంత మరి? దానిలో 1/4 అంతేగా. సో కాబట్టి ఒక లంబకోణం ఈక్వల్ టు 1/4 వంతు భ్రమణం. అంటే 1/4 ఇంటూ 400 భాగాలు. అంటే ఎన్ని భాగాలు ఇవి? 100 పార్ట్స్. ఓకే, 100 భాగాలు. అంటే ఒక లంబకోణం ఎన్ని భాగాలను సూచించింది? ఒక భాగం 100 భాగాలను సూచించింది. ఓకే, ఇప్పుడు ఒక భాగం యొక్క విలువ ఎంత అవుతుందంటే ఒక లంబకోణంలో 100వ వంతే కదా, అంటే 1/100th 1/100th పార్టే కదా. అంటే ఇప్పుడు ఒక లంబకోణంలో ఓకే 1/100వ వంతు ఈక్వల్ టు ఏమవుతుందంటే ఒక భాగం అవుతుంది. ఇక్కడ ఆ ఒక భాగాన్ని ఒక గ్రేడ్ అంటారు. ఏమంటారు దీన్ని? అంటే 400 భాగాలు ఉన్నప్పుడు ఒక భాగం ఎంత? ఒక భాగం అంటే గ్రేడ్. ఓకే, ఒక లంబకోణంలో 100వ వంతుని ఏమంటారు? ఒక గ్రేడ్ అంటారు. దీన్ని జీతో చూపిస్తాం, ఇలా 1 గ్రేడ్ అని అర్థం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒక గ్రేడ్ని 100 సమాన భాగాలు చేసామనుకోండి. ఒక గ్రేడ్ని 100 సమాన భాగాలు చేస్తే 1 నిమిషం అంటాం. ఆ 1 నిమిషాన్ని మళ్ళీ 100 సమాన భాగాలు చేస్తే దాన్ని ఏమంటామంటే 1 సెకండ్ అంటాం. అయితే ఇక్కడ మీ అందరికీ చిన్న కాంట్రవర్సీ వస్తుంది. అదేంటి? ఎప్పటి నుంచో మేము నేర్చుకుంటుందల్లా 60 సెకండ్లు ఈక్వల్ టు 1 నిమిషం అని, 60 నిమిషాలు ఈక్వల్ టు 1 గంటని అలాంటివి కదా నేర్చుకున్నాను. కరెక్టే, అది షష్ట్యాంశమానం లెక్కలు. అవి శతాంశమానం అంటే ఇది అంటే ఇది 60 అంశాలుగా విభజించుకునే పద్ధతి. కాలాన్ని 60 అంశాలుగా విభజించుకునే పద్ధతి. ఇది కాకుండా అదే కాలాన్ని ప్రతి 100 అంశాలుగా విభజించే పద్ధతి కూడా ఉంటుంది కదా. ఆ పద్ధతి మన వాడుకలో లేదు, అంతే, అంతకంటే ఇంకేం లేదు. అంటే మనం గడియారాల్లో వాడే పద్ధతి అంతా ఇదే. కాకపోతే ఆ పద్ధతి కాకుండా ఇంకొక పద్ధతిలో ఒక గ్రేడ్లో 100 అంటే 1/100 వంతు దాని నిమిషంగాను, ఆ నిమిషంలో 1/100 వంతు ఓకే 1 సెకండ్ గాను చెప్తారు. అర్థమైందా లేదా? అయితే అది మనం కాలాన్ని కొలిచే ప్రమాణాల్లో వాడం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవ్వరు దయచేసి కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ 60 నిమిషాలకి 60 సెకండ్లకి లెక్కేసుకున్న వాళ్ళని ఇక్కడ 100 ఎలా డివైడ్ చేస్తున్నామని అడిగితే ఒకటే పద్ధతి. ఇప్పుడు మనం కాలాన్ని కొలుస్తుంది అంటే కాలం మనం టైం లెక్కెట్టుకుంటుంటాం కదా, అది షష్ట్యాంశమానంలో ఉంటుంది. అంటే అర్థం ఏంటి? 60 డివిజన్లో. అలా కాకుండా ఇంకొక మానం ఉంది. అదేంటది? ఇక్కడ మనకి వందలతో డివైడ్ అంటే 100 నిమిషాలు ఈక్వల్ టు, చూడండి ఇక్కడ రివర్స్లో రాసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు రివర్స్లో రాద్దాం. రివర్స్లో రాసేసరికి 100 సెకండ్స్ ఈక్వల్ టు 1 నిమిషం. ఇలాంటివి మళ్ళీ 100 నిమిషాలు ఈక్వల్ టు 1 గ్రేడ్ అని కదా. ఓకే, 100 నిమిషాలు ఈక్వల్ టు 1 గ్రేడ్ లేదా 1G అని రాయొచ్చు. ఓకే, ఇలాంటివి ఎన్ని గ్రేడ్లు? 100 గ్రేడ్లు ఈక్వల్ టు ఓకే 100 గ్రేడ్లు ఈక్వల్ టు మనకేంటి? ఒక లంబకోణం.
ఓకే, అలాంటివి 4 లంబకోణాలు ఈక్వల్ టు ఒక భ్రమణం. ఈ రిలేషన్నే రివర్స్లో రాశాను. ఓకే, సో కాబట్టి 4 లంబకోణాలు ఏమవుతుంది, ఒక సంపూర్ణ భ్రమణం అవుతుంది. 4 లంబకోణాలు అంటే ఇక్కడ గ్రేడ్ల పద్ధతులని 100 గ్రేడ్లు లాంటివి 400 గ్రేడ్లు అవుతాయి, అంతేనా? 400 గ్రేడ్స్, అవే 400 భాగాలు. 400 గ్రేడ్లు ఈక్వల్ టు 1 సైకిల్ లేదా ఒక భ్రమణం. ఓకే, ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ మన డివిజన్ ఎలా చేసాం, ఇది కాలాన్ని కొలిచే దాంట్లో ఇది వాడరు, అర్థమైందా? ఇక్కడ సెకండ్ వేరు, మనం వాడే సెకండ్ వేరు. మళ్ళీ చెప్తున్నాను, మనం వాడే సెకండ్ అనేది ఇగో షష్ట్యాంశమానంలో సెకండ్, షష్ట్యాంశమానంలో నిమిషం. ఈ పద్ధతిలో నిమిషం అంటే అర్థం ఏంటి? ఓకే, 100 సెకండ్. అలాగే ఒక గ్రేడ్ అంటే అర్థం ఏంటి? 100 నిమిషాలు. ఓకే, ఈ పద్ధతిని ఆ పద్ధతిని పోల్చకండి. ఈ పద్ధతి మనం కాలాన్ని కొలిచే యూనిట్స్, కాలాన్ని కొలిచే ప్రమాణాలకు వాడం. ఈ పద్ధతిని కాలాన్ని కొలిచే ప్రమాణాలు వాడతాం కాబట్టి అందరికీ కన్ఫ్యూజన్ రావచ్చు. ఈ సెకండ్ వేరు, ఆ సెకండ్ వేరు, ఈ మినిట్ వేరు, ఆ మినిట్ వేరు. ఓకే, సరే. ఎనీవేస్, ఇప్పుడు దీంట్లో ఈ పద్ధతిలో మనం ఏంటి చూడండి, జనరల్గా ప్రతి 100కి కదా డివిజన్ చేసుకుని వెళ్తున్నాం. 100 సెకండ్లు ఈక్వల్ టు 1 మినిట్, 100 మినిట్లు ఈక్వల్ టు 1 గ్రేడు, 100 గ్రేడ్లు ఈక్వల్ టు ఒక లంబకోణం. అలాంటి 400 గ్రేడ్లు అనేది ఒక భ్రమణం అని చెప్పాం. 100కి డివైడ్ చేయడం వల్ల ఈ పద్ధతిని ఏమంటారంటే శతాంశమానం అంటాం. ఓకే, శతాంశమానం అంటాం. శతాంశమానం అంటే ఇంగ్లీష్లో సెంటిసిమల్ మెథడ్ అంటాం. అలా ఓకే, సెంటిసిమల్ మెథడ్. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఒక 100 గ్రేడ్లు ఈక్వల్ టు ఏంటి, ఒక లంబకోణమే కదా ఇక్కడ. దీన్ని ఇక్కడ కాసేపు క్యాపిటల్ జీతో గుర్తిద్దాం. ఎందుకు అంటే ఒక సంబంధం ఉంది, దానికోసం నేను చెప్పడానికి. ఓకే, ఇక్కడ ఈ పద్ధతి అన్నిటినీ కంపేర్ చేస్తాం. ఇప్పుడు అయిపోయింది. ఇంకా దీన్ని లాస్ట్ పద్ధతికి వద్దాం. లాస్ట్ పద్ధతిలో జనరల్గా ఒక వృత్తం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది, ఒక వృత్త వ్యాసార్థం r అయినప్పుడు దాని యొక్క చుట్టుకొలత ఎంత అంటే 2πr, అంతేనా? అంటే ఇప్పుడు ఇది దీని యొక్క వ్యాసార్థం r అనుకోండి, ఇగో r అనుకుంటే ఈ వృత్తం యొక్క చుట్టుకొలత అంటే ఈ చుట్టూ ఉన్న లైన్ పొడవు ఎంత అవుతుంది, 2πr కదా, అవునా? ఇంకొక అధ్యయనం ప్రకారం దీన్ని ఎలా చెప్తారంటే, ఈ వ్యాసార్థాన్ని r విలువని తగ్గించి 1 యూనిట్ తెచ్చేస్తారు. 1 యూనిట్ తెచ్చారనుకోండి, యూనిట్ వ్యాసార్థం అంటే 1 సెంటీమీటర్ అనుకోండి, యూనిట్ వ్యాసార్థం కలిగిన వృత్తం అని చెప్పుకోవచ్చు కదా. యూనిట్ వ్యాసార్థం కలిగిన వృత్తం, దాని యొక్క వృత్త పరిధి ఎంత అవ్వాలి, 2πrలో. ఓకే, r ఈక్వల్ టు 1 కాబట్టి 2π × 1 అంటే 2π రేడియన్, 2πనా 2π. దీనిని ఏం చెప్తారంటే సంపూర్ణ భ్రమణం అని చెప్తారు. అంటే ఈ పెద్ద వృత్తాన్ని తగ్గించి చిన్న వృత్తం చేస్తే ఆ చిన్న వృత్తాన్ని సంపూర్ణ కోణంగా చెప్తారు, అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఆ చిన్న వృత్తం అంటే ఎంత చిన్న వృత్తం, వ్యాసార్థం 1 అయినంత. వ్యాసార్థం 1 అయినప్పుడు దాని చుట్టుకొలత ఏమవుతుంది, చుట్టుకొలత అంటే వృత్త పరిధి ఏమవుతుంది, 2πr కదా. ఓకే, 2πr. ఆ 2πrలో r ఈక్వల్ టు 1 చేస్తే 2π కదా, అది ఆ 2π అంటాం. ఓకే, సో కాబట్టి ఆ 2πని పూర్తి భ్రమణంగా చూపిస్తారు. అంటే ఒక కంప్లీట్ భ్రమణం ఈక్వల్ టు ఈ పద్ధతిలో, ఇగో చూడండి ఇక్కడ రాస్తున్నాను, ఈ పద్ధతిలో ఒక భ్రమణం ఈక్వల్ టు 2π రేడియన్స్. రేడియన్స్ అని రాసే కంటే ఇలా రాస్తాను, ఇగో పవర్ c అని రాసామంటే రేడియన్ అని అర్థం. ఓకే, 2π రేడియన్లు అని అర్థం. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఒక భ్రమణం అంటే అర్థం ఏంటి, ఓకే, ఒక భ్రమణం ఒక కోణం యొక్క సంపూర్ణ భ్రమణం అంటే ఎలా తీసుకుంటాడు, ఒక పెద్ద వృత్తంలో దాని యొక్క చుట్టుకొలత 2πr అనుకుంటే ఆ వ్యాసార్థాన్ని 1 చేసేస్తే అప్పుడు 2π × 1 2π అనే వృత్తం, యూనిట్ వృత్తాన్నే సంపూర్ణ భ్రమణంగా తీసుకుంటాడు. యూనిట్ వృత్తాన్ని సంపూర్ణ భ్రమణంగా తీసుకుంటే ఒక్కొక్క అంటే ఎన్ని భాగాలైంది, 2π భాగాలైంది. ఒక్కొక్క భాగాన్ని రేడియన్ అంటారు. ఓకే, ఒక్కొక్క భాగాన్ని రేడియన్ అంటే ఎన్ని రేడియన్లు అయ్యాయి, మొత్తం సంపూర్ణ భ్రమణం ఈక్వల్ టు 2π రేడియన్లు అయ్యాయి. క్లియర్? ఓకే, ఇప్పుడు దీనిలో ఒక లంబకోణం ఎంత అవుతుంది, లంబకోణం ఈక్వల్ టు 1/4 × 2π రేడియన్లే కదా. సంపూర్ణ భ్రమణంలోనే 4వ వంతే కదా. ఓకే, సో కాబట్టి ఎంత, π/2 రేడియన్లేనా, π/2 రేడియన్స్. అయితే ఒక రేడియన్ యొక్క కొలత సుమారుగా
మనకి ఎంత అవుతుందంటే 57 డిగ్రీల 17 నిమిషాల 44.8 సెకండ్లు సుమారుగా, అప్రాక్సిమేట్లీ, కరెక్ట్గా కాదు. ఓకే, అయితే ఈ రేడియన్ యొక్క కొలత అనేది మనకి జనరల్గా పెద్దగా ఎక్కడ ప్రాబ్లమ్స్లో వాడడం, మనకి ఇచ్చిన స్థాయిలోనే జనరల్గా ఇది తెలిస్తే చాలు. అంటే ఒక భ్రమణం 2π రేడియన్లకు సమానం, అలాగే ఒక లంబకోణం 1/4 × 2π అంటే అర్థం ఏంటి, π/2 రేడియన్లకు సమానం. ఓకే, అయితే ఈ లంబకోణాన్ని ఇక చూడండి, ఈ పద్ధతిలో లంబకోణం ఎంత, π/2 రేడియన్లు అయ్యింది. ఈ రేడియన్ని కాసేపు, ఈ పద్ధతిలో లంబకోణాన్ని నేను కాసేపు సీతో చూపిస్తాను, క్యాపిటల్ సీతో. ఓకే, సో కాబట్టి మనకి ఈ పద్ధతిలో లంబకోణం ఏంటైంది ఒకసారి జాగ్రత్త చూసేసుకోండి. మనకి ఏంటేంటి డీటెయిల్స్. ఓకే, ఇది షష్ట్యాంశమానం, ఇదేంటిది శతాంశమానం, ఇదేంటి రేడియన్లలో కొలుస్తున్నాం కదా, కాబట్టి దీన్ని ఏమంటాం రేడియన్ మానం అంటాం, లేదా వర్తులమానం అంటాం. ఇంగ్లీష్లో అయితే సర్క్యులర్ మెజర్ ఆర్ రేడియన్ మెజర్ అంటారు. ఓకే, సో కాబట్టి ఈ పద్ధతి పేరేంటి, వర్తులమానము లేదా రేడియన్ మానము లేదా వృత్తాకార మానము. ఇంగ్లీష్లో అయితే దీని ఏమంటారు, సర్క్యులర్ మెజర్ ఆర్ రేడియన్ మెజర్. ఓకే, సో కాబట్టి ఇవి మనకి 3 పద్ధతులు. ఈ 3 పద్ధతుల్లో ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఒక సంపూర్ణ భ్రమణం యొక్క పరిమాణం మారుతున్నదా, మారట్లే. మనం విభజించే పద్ధతులు మారిపోయాయి. ఒక దగ్గర 360 సమాన భాగాలు చేస్తే, ఒక దగ్గర 400 సమాన భాగాలు చేసాం. ఒక దగ్గర వృత్తం యొక్క చుట్టుకొలతనే మనం ఏ వృత్తం యొక్క చుట్టుకొలత, యూనిట్ వృత్తం. యూనిట్ వృత్తం అంటే అర్థం ఏంటి, వ్యాసార్థం 1 సెంటీమీటర్ కలిగిన వృత్తం, దాని యొక్క చుట్టుకొలతనే మనం ఏం చెప్పామంటే సంపూర్ణ భ్రమణం లేదా సంపూర్ణ భ్రమణం కలిగే కోణంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం షష్ట్యాంశమానానికి, శతాంశమానానికి మరియు రేడియన్ మానానికి మధ్య గల సంబంధాన్ని రప్పించబోతున్నాం. చూడండి, ఈ పద్ధతిలో లంబకోణాల కొలతలు తీసుకుంటే వరుసగా మొదటి పద్ధతిలో లంబకోణం ఏమన్నాం, ఇగో ఇక్కడ మొదటి పద్ధతిలో అంటే షష్ట్యాంశమానం పద్ధతిలో లంబకోణాన్ని దేనిగా గుర్తించాం, =d. d ఏమన్నాం, 90 డిగ్రీలు అన్నాం. అలాగే రెండవ పద్ధతిలో లంబకోణాన్ని దేంతో సూచించాం, జీతో సూచించాం. ఎన్ని గ్రేడ్లు అన్నాం, 100 గ్రేడ్లు అన్నాం. మూడో పద్ధతిలో లంబకోణాన్ని దేంతో సూచిస్తాం అంటే సీతో సూచిస్తాం. ఎన్ని రేడియన్లు అన్నాం, π/2 రేడియన్లు అన్నాం. అంతేనా? సో ఇది మనకి ఆ మూడిటి యొక్క కొలతలు. అయితే ఈ మూడిటికి నిష్పత్తిని తీసుకున్నాం అనుకోండి, LHS నిష్పత్తులు ఏమవుతుంది, D:G:C = 90:100:π/2. ఓకే, ఇది 3 కొలమానాల మధ్య సంబంధం. ఓకే, అయితే దీన్ని కొంచెం సింప్లిఫై చేసి రాయొచ్చు. ఏంటది, 2తో మల్టిప్లై చేసేస్తే ఎంత అవుతుంది అంటే ఒకే స్థిర సంఖ్యతో అన్ని పదాలని మల్టిప్లై చేసినా పర్వాలేదు కదా. సో కాబట్టి 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, 180 డిగ్రీస్ ఇంటూ 200 2 × π/2 అంటే π. ఇలాగ రాసినా తప్పేం లేదు. ఓకే, అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే ఒక కొలమానంలో కలిగిన కోణాన్ని ఇంకొక మానంలోకి మార్చవచ్చు. ఓకే, ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ మెథడ్ టు అనదర్ మెథడ్. ఏంటంటే ఆ మెథడ్స్ ఒకసారి చూడండి. డిగ్రీకి మరియు గ్రేడ్లకి మధ్య అడిగాడు అనుకోండి, అంటే షష్ట్యాంశమానానికి శతాంశమానానికి మార్పిడి అడిగాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, D:G = ఎంత, ఇవి 90 ఇవి 100 అంతేనా, 90:100 లేదా 180:200 ఎంతన్నా అర్థం ఒకటే, 90:100. సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది, 9:10 కదా. ఓకే, 9:10. ఇది శతాంశమానానికి మరియు షష్ట్యాంశమానానికి మధ్య సంబంధం. అలాగే జీకి సికి మధ్య సంబంధం తీసుకున్నాం, అంటే శతాంశమానానికి రేడియన్ మానానికి ఎంత అవుతుంది అంటే చూడండి, 100:π/2 లేదా 200:π. ఎలా రాసుకున్నా అర్థం అదే, 200:π. ఇదేనా 2తో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది. ఓకే, ఇగో 200:π. అలాగే నెక్స్ట్ డిగ్రీకి మరియు రేడియన్ మానం. డిగ్రీకి మరియు రేడియన్ మానానికి మధ్య గల సంబంధం, డిగ్రీకి రేడియన్ మానానికి మధ్య సంబంధం ఏంటవుతుంది మనకి, ఇది 180 వంతులు, ఇది 10 వంతులు లేదా 90π/2, ఏదన్నా అర్థం అదే. సో కాబట్టి ఎంత, 180:π. ఓకే, ఇది మనకి రేడియన్కి మరియు డిగ్రీలకి మధ్య గల సంబంధం. ఓకే, అయితే మీకు టెక్స్ట్ బుక్స్లో ఇలా థియరిటికల్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు డైరెక్ట్గా ఇలా ఫార్ములాల రూపంలో వచ్చేస్తుంటాడు.
సో కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదే. ఓకే, సరే ఇప్పుడు చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చేసేటప్పటికి ఒక పద్ధతి నుంచి ఇంకో పద్ధతికి ఎలా మార్చొచ్చో అర్థమైపోతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఏమన్నానంటే 100 గ్రేడ్లు లేదా 100 డిగ్రీలు ఈక్వల్ టు డాష్ గ్రేడ్లు. ఓకే, డాష్ గ్రేడ్లు అని రాశాను, ఇలా రాస్తున్నాను, డాష్ గ్రేడ్లు. ఓకే, సో ఇప్పుడు 100 డిగ్రీలు అన్నాడు కదా. ఇగో డిగ్రీలకి గ్రేడ్లకి మధ్య సంబంధం ఏంటి? మొదటిదే కదా, డిగ్రీలకి గ్రేడ్లకి మధ్య సంబంధంలో 100 డిగ్రీలు అన్నాడు అంటే డి విలువ ఎంత? 100 degrees ఇస్ టు గ్రేడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 9:10. మీరు ఇప్పుడు అంచెముల మధ్య లబ్ధాన్ని మధ్యముల లబ్ధాన్ని సమానం చేస్తే 9g ఈక్వల్ టు ఎంత? 100 × 10 అంటే ఎంత? 1000/9 గ్రేడ్లు. అర్థమైందా? లేదా ఇంకా దాన్ని డివైడ్ చేయాలనుకుంటే ఎంత అవుతుంది? 9 1 మళ్ళీ 9 1 9 1 అండ్ 1/9. ఓకే, గ్రేడ్స్. అంతేనా? సో g ఈక్వల్ టు ఓకే, ఈ విధంగా మనం మార్చుకుంటాం. లేదా వాడి గ్రేడ్లో నుంచి పొరపాటున డిగ్రీలోకి మార్చమని అడగచ్చు. అంటే ఎంత? సపోజ్ 325 గ్రేడ్లు ఈక్వల్ టు డాష్ డిగ్రీలు అన్నాడు. అప్పుడు మళ్ళీ అదే సంబంధాన్ని తీసుకుంటారు. ఈసారి డిగ్రీలు అడిగాడు, గ్రేడ్ల యొక్క విలువ ఇచ్చాడు. గ్రేడ్లు ఎంత? 325 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది? 9:10 కదా. సో కాబట్టి 9:10. ఓకే, సో ఇలాంటప్పుడు మనకి ఏంటవుతుంది? అంచెముల లబ్ధం మధ్యముల లబ్ధం సమానం చేసుకుంటే 10 × d ఈక్వల్ టు 325 × 9. అంతేనా? సో దీన్ని మీరు కట్ చేసేస్తే రెండు పక్కల 5తో కొట్టేయచ్చు కదా. 5 2 5 6 5 5. అంతేనా? సో కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది? 69 ఎంత? 540 5 9 45 540 45 585. సో కాబట్టి డి ఈక్వల్ టు 585/2 అంటేనా 2 2 4 అలాగే 2 9 18 2 2 4.5. ఓకే, డిగ్రీలు అంటే 292.5 డిగ్రీలు. ఓకే, సో ఇదేంటిది? మనకి డిగ్రీల నుంచి గ్రేడ్లకి, గ్రేడ్ల నుంచి డిగ్రీలకి ఇచ్చే లెక్కలు అనమాట. అంటే వాడు ఇలా ఇస్తుంటాడు, 100 డిగ్రీలు ఈక్వల్ టు డాష్ గ్రేడ్లు, లేదా 125 గ్రేడ్లు ఈక్వల్ టు డాష్ డిగ్రీలు. ఓకే, లేదా మనకి గ్రేడ్ నుంచి రేడియన్లకి, రేడియన్ నుంచి గ్రేడ్లకి కూడా అడగొచ్చు కదా. సో ఏదో ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. 120 డిగ్రీలు ఈక్వల్ టు 120 గ్రేడ్లు ఈక్వల్ టు 120 గ్రేడ్లు ఈజ్ ఈక్వల్ టు డాష్ రేడియన్లు. ఓకే, అప్పుడు ఏమవుతుంది? మనకి గ్రేడ్లకి రేడియన్కి మధ్య సంబంధాన్ని తీసుకుంటారు. అప్పుడు దాంట్లో దేని విలువ ఇచ్చాడు? గ్రేడ్ విలువ ఇచ్చాడు. కాబట్టి 120 అనేది గ్రేడ్ విలువ, రేడియన్ విలువ మనకు కావాలి. ఈక్వల్ టు ఎంత? 200:π. 200:π. ఇప్పుడు చూడండి, దీని కనుక మీరు అంచెముల లబ్ధానికి మధ్యముల లబ్ధం సమానం చేస్తే ఏమవుతుంది? 200c ఈక్వల్ టు 120π. ఓకే, మీరు కట్ చేస్తే ఇదంతా అవుతుంది 20 10 26. అంతేనా? ఇంకా 2 3 2 5. ఓకే, సో కాబట్టి ఎంత అవుతుంది? c ఈక్వల్ టు 3π/5. అంతేనా? అంటే రేడియన్లో మనకి ఎంత అయింది? 3π/5 అయింది. దేని యొక్క విలువ? 120 గ్రేడ్ల యొక్క విలువ. ఒకవేళ π/4 అనే రేడియన్లు ఉన్నాయి కదా, π/4 రేడియన్లు ఈక్వల్ టు డాష్ గ్రేడ్లు అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈసారి రేడియన్లు సబ్స్టిట్యూట్ చేస్తాం, గ్రేడ్లు కనుక్కుంటాం. అప్పుడు ఎంత అవుతుంది? గ్రేడ్లు ఇస్ టు π/4 ఈక్వల్ టు 200:π. 200:π. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటవుతుంది? అంచెముల లబ్ధం మధ్యముల లబ్ధం సమానం చేస్తారు. అప్పుడు ఏంటవుతుంది మనకి? చూడండి, g × π. g × π ఈక్వల్ టు π/4 × 200. π/4 × 200. ఓకే, పైన క్యాన్సిల్ చేయొచ్చు, 50 అవుతుంది. అంటే ఎన్ని గ్రేడ్లు? 50 గ్రేడ్లు అయింది. ఓకే, ఎన్ని గ్రేడ్లు అయింది? 50 గ్రేడ్లు. సో ఈ విధంగా మీరు మార్చుకొని చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి డిగ్రీల నుంచి రేడియన్ మెజర్కి కొన్ని అడిగాడు అనుకోండి, ఏ విధంగా చేస్తాం? సే ఫర్ ఎగ్జాంపుల్ 120 degrees ఈక్వల్ టు డాష్ రేడియన్లు.
చాలా ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లోని తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామ్స్లోని ఈ బిట్స్ వచ్చేస్తుంటాయి. అది మనకిస్తాడని అన్నాం, కానీ బేసిక్గా మార్చడం ఎలాగో తెలియాలి. ఎన్ని 120 degrees ఈక్వల్ ఎన్ని రేడియన్లోనే కదా అడిగాడు. సో సింపుల్ అవుతుంది, డిగ్రీలకి రేడియన్కి సంబంధం ఇదే కదా. సో డిగ్రీ వాల్యూ 120 AC, ఓకే, /c, రేడియన్ అంటే c కదా, అంటే 180 /π. మళ్ళీ అంతిమ లబ్దం మధ్యమ లబ్దం సమానం చేస్తే 180 × c ఈక్వల్ టు 120 π, అంతేనా. మీరు రెండు పక్కల క్యాన్సిల్ చేసేయచ్చు కదా, 62 63. సో c ఈక్వల్ టు ఎంత, 2π/3. లేదా ఇంకొకలా కూడా దీన్ని చెప్పొచ్చు, ఏంటని, మనకి d/c ఈక్వల్ టు ఎంత, 180/π కదా. మనకి డిగ్రీల నుంచి రేడియన్లో కన్వర్ట్ చేయాలనుకుంటే చూడండి, డిగ్రీల నుంచి రేడియన్లో కన్వర్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, d/c, ఇక చూడండి c నెట్ పడిపో అనుకోండి, ఏమవుతుంది మనకి 180/π ఈక్వల్ టు c ఈక్వల్ టు d. అంటే దాని అర్థం ఏంటి, d ఈక్వల్ టు 180/π × c. ఒకవేళ c కావాలంటే ఏం చేస్తాం, π/180 × d. అంటే ఏదైనా కొలతని డిగ్రీల్లో ఇచ్చి రేడియన్లోకి మార్చాలంటే దాన్ని π/180తో గుణించాలి. ఏదైనా కొలతని రేడియన్లో ఇచ్చి డిగ్రీలో మార్చాలంటే 180/πతో గుణించాలి. ఇది మీకు చాలా సందర్భాల్లో అడిగిన థియరిటికల్ బిట్ కూడాను. ఒక కోణం యొక్క కొలతని డిగ్రీల నుండి రేడియన్లలోకి మార్చాలంటే దానిని π/180తో గుణించాలి. లేదా ఒక కోణం యొక్క కొలతని రేడియన్ల నుండి డిగ్రీలోకి మార్చాలంటే దాన్ని 180/πతో గుణించాలి. అర్థమైందా లేదా. అయితే ఏదేమైనా ఈ రిలేషనే కదా ఇది. మీకేదో కొంచెం π/180తో మల్టిప్లై చేయాలి, లేదా 180/πతో మల్టిప్లై చేయాలని చెప్పాలని చెప్తున్నాను తప్ప ఇందులో కొత్తగా ఏం లేదు. సరే, ఒకవేళ నేను ఇంకొంచెం 135 degrees వాల్యూ అడిగాను అనుకోండి, 135 degrees ఈక్వల్ టు ఎన్ని రేడియన్లు అన్నాం అనుకోండి. ఎన్ని రేడియన్లు అంటే ఏంటవుతుంది చూడండి, 135 degrees కదా, డిగ్రీస్ని రేడియన్స్లో మార్చాలంటే మనం ఏం చేయాలి, మనం π/180తో గుణించాలా లేదా. సో కాబట్టి ఎన్ని రేడియన్లు అంటే π/180 × 135, అంతేనా. ఇక్కడ 45 3 45 4 అంటే ఎంత, 3π/4 రేడియన్లు. అంతే, డిగ్రీ నుంచి రేడియన్లో మారిపోయింది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెంత 300 degrees ఉంది, దాన్ని రేడియన్లోకి ఎంత అవుతుంది అని అడిగాడు అనుకోండి. 300 degrees ఈక్వల్ టు ఎన్ని రేడియన్లు అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఏంటంటాం, 300 × π/180. ఓకే, 300 × π/180. అప్పుడు ఎంత అవుతుంది మనకి, కట్ చేస్తే ఇదంతా 63s 65s అంటే ఎంత, 5π/3 రేడియన్స్. ఓకే, ఈ విధంగా మార్చేస్తాం. లేదా వాడు రేడియన్లు ఇచ్చి డిగ్రీలో మార్చమన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, సింపుల్ 180/πతో మల్టిప్లై చేసేవి. ఓకే, రేడియన్లు ఇచ్చి డిగ్రీలో మార్చమంటే ఈ రేడియన్ విలువని 180/πతో మల్టిప్లై చేసేవి. అప్పుడు ఎంత అవుతుంది, దానికి కూడా ఒకటి చేసేస్తే అయిపోతుంది కదా. అంటే ఎంత, 5π/4 అన్నాం అనుకోండి. 5π/4 ఈక్వల్ టు డాష్ డిగ్రీలో అన్నాడు అనుకోండి, డిగ్రీలు అంటే ఇందులోకి మార్చుకున్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, 5π/4ని ఎంతతో మల్టిప్లై చేస్తారు, 180/π. పైని క్యాన్సిల్ చేయొచ్చు, 4 45 45 200 5 5 25 అంటే ఎంత, 225 degrees. ఇలా మీరు మార్చేయచ్చు. ఓకే, సో కాబట్టి ఇంక ఇలాగే ఒకటేంటి, మీకు స్టాండర్డ్ యాంగిల్స్ అన్నీ అంటే లంబకోణం విలువ π/2 అని, అలాగే ఒక 45 degrees కోణం విలువ π/4 అని, అలాగే 60 degrees విలువ π/3 అని, అలాగే 30 degrees విలువ π/6 అని. ఓకే, అలాగే 120 degrees విలువ 2π/3 అని ఇలాగ మనకి కనుక్కోవచ్చు. అటు నుంచి ఇటు కూడా మార్చుకోవచ్చు. ఇదేంటి, ఈ సంబంధం తెలియడం వల్ల ఒక పద్ధతిలో ఉండేది ఇంకో పద్ధతిలో మార్చుకోవచ్చు. అలాగే మొత్తం అన్నిటిని సూచించేది, అన్ని కొలతల్ని సూచించేది సంబంధం ఇది. ఇవి ప్రతి రెండిటి యొక్క సంబంధాన్ని చూపిస్తున్నాయి. ప్రతి రెండిటి మధ్య సంబంధాన్ని ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ అన్నిటి మధ్య సంబంధాన్ని చూస్తున్నాం. అయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్లోని మీకు దీన్ని ఇంకోలా కూడా ఇచ్చాడు. ఒకసారి చూడండి, d/g/c ఈక్వల్ ఎంత, 90:100:π/2 లేదా 180:200:π కదా. మీకు నేను నిష్పత్తిలో ఒక సమానత ఉదాహరణ చెప్తాను. a/b/c ఈక్వల్ టు ఓకే సమ్ x/y/z అయింది అనుకోండి.
అంటే రెండు నిష్పత్తులు సమానమైతే వాటిలో మొదటి పదాల నిష్పత్తి, రెండో పదాల నిష్పత్తి, మూడో పదాల నిష్పత్తి సమానం. అంటే ఎంత? A:x B:y C:z. అర్థమవుతుందా లేదా? అంటే ఇలా సమానం అవుతాయి మనకి. ఇది నిష్పత్తుల ధర్మాలు, ఇవి నిష్పత్తుల సమానత్వపు ధర్మాలు. అయితే ఈ ధర్మాన్ని ఇక్కడ అప్లై చేసాం అనుకోండి, ఏం చెప్పచ్చు? D:90 అంటే D/90, D:90 G:100 C:π/2. ఇలా కూడా మీకు ఇస్తూ ఉంటాడు. ఓకే, లేదా దాన్ని ఇక్కడ మనకి 2తో మల్టిప్లై చేస్తాం అనుకోండి అన్నిటినీ, అప్పుడు ఏమని రాయొచ్చు? D/, ఎంత? 180 degrees G/200 C/π. ఓకే, ఈ విధంగా కూడా మీరు తెలియజేసుకోవచ్చు. ఎందుకు ఇలా ఇచ్చానంటే థియరిటికల్ క్వశ్చన్ అడిగేటప్పటికి ఈ సంబంధం ఇలాగ ఇవ్వచ్చు. మనవాడికి చెప్పలేదు అనుకుంటారు, కాదు, దీన్నే నిష్పత్తుల సమానత్వపు ధర్మాలు. రెండు నిష్పత్తులు సమానం కనుక మొదటి పదాల నిష్పత్తి, రెండో పదాల నిష్పత్తి, మూడో పదాల నిష్పత్తి సమానం అవుతాయి, అదే దాని అర్థం. ఓకే, సో కాబట్టి ఇలా కూడా మన టెక్స్ట్ బుక్స్లో కొన్ని రిలేషన్లు కనిపిస్తుంటాయి. ఏ విధంగా రిలేషన్ రాసుకున్నా సరే ఒకదాని నుంచి ఒక మార్పు చేసుకోవడానికే అని మర్చిపోకూడదు. వాటి బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇదివరకు మనం చెప్పిందే. ఓకే, సో కాబట్టి స్టూడెంట్స్ మీకు అర్థం అవుతుంది ఏంటంటే, మొట్టమొదటి త్రికోణమితి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కోణాలు, వాటి కొలమానాల పట్ల పూర్తి అవగాహన ఉండాలి. దీని తర్వాత మనం ప్రాథమిక స్థాయిలో త్రికోణమితి నిష్పత్తుల్ని ఎలా తీసుకొస్తాం అనేది తర్వాత క్లాస్లో చూస్తాం. ఓకే, సో కాబట్టి మీకు అర్థమైంది లేనిది మా కామెంట్స్లో తెలపండి.